మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాల 2వ యూనిట్లో భాగంగా ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ దానిలోని ఆ యొక్క రేఖాపటాన్ని మరియు దానిలో ఉన్న పట్టికని ఆ పటాన్ని దాని గురించి మనం ఈరోజు విశ్లేషణ చేద్దాం. ఎక్స్ అనే వస్తువుని వై అనే వస్తువుని, ఎక్స్ అంటే మనం యాపిల్ అనుకుందాం, వై అంటే జామిన పండు కమలా పండు అనుకుందాం. మనం ఎక్స్ అంటే యాపిల్ అనుకోండి, వై అంటే కమలా పండు అనుకోండి. అంటే ఈ రెండు తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క రెండింటి మీదే అతని యొక్క అభిరుచి ఉంటుంది. మళ్ళీ వేరే వస్తువుల వైపు మల్లదు అని మనం ప్రమేయం తీసుకోవాలి. ఇది రెండు వస్తువుల నమూనా కాబట్టి ఇక్కడ అతని అభిరుచుల్లో కానీ లేదా అతని అలవాట్లో కానీ అతని యొక్క కోరికల యొక్క ప్రాధాన్యతలో కూడా మనం మార్పు ఉండకూడదని భావించాలి. ఎందుకంటే మార్పు ఉంటే మళ్ళీ తేడా వస్తుంది. కాబట్టి ఆ యొక్క మార్పు అనేది ఉండకూడదు. ఏదైతే వస్తువు తీసుకున్నా ఆ రెండు వస్తువుల మీద అతని యొక్క అభిరుచి ఉండాలి, అతని యొక్క కోరిక కూడా ఆ రెండింటి మీద ఉండాలి అనేది ఒకటి. అదేవిధంగా ఆదాయం కూడా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఆదాయంలో మార్పు వచ్చినప్పుడు మళ్ళీ కోరికల యొక్క ప్రాధాన్యతలో మార్పులు వస్తాయి. కాబట్టి ఆదాయం కూడా మన స్థిరంగా ఉందని భావించాలి ఇక్కడ ప్రమేయము. అదేవిధంగా వస్తువులను విభజించవచ్చు. ఎందుకంటే వినియోగానికి అనుకూలంగా మనం విభజించవచ్చు అనే ప్రమేయాన్ని తీసుకుంటాం. ఇవన్నీ గత క్లాసులో మనం క్షీణోపాంతలో కూడా కొన్ని తీసుకున్నాం. అందులో ప్రధానంగా అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే రెండు వస్తువులు ఉంటున్నాయి. అక్కడేమో ఒక వస్తువున ఇక్కడేమో రెండు వస్తువులు తీసుకుంటున్నాం. అదేవిధంగా రెండు వస్తువు యొక్క ధరలు తెలిసి ఉంటాయి. అక్కడ ఒక వస్తువుని అదే పనిగా వినియోగించుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? వై వస్తువుకు బదులుగా ఆరో ప్రమేయం నుండి వై వస్తువులకు బదులుగా ఎక్స్ వస్తువుని అధికంగా వినియోగాన్ని కోరుకుంటారని భావించాలి మనం. అంటే అక్కడ ఒక వస్తువు తీసుకున్నాం క్షీణోపాంతలో, ఇక్కడ ఏం చెప్తుండు? వై వస్తువుతో పాటు ఎక్స్ వస్తువుని అధికంగా వినియోగించుకుంటాడని మనం భావించాలి. అంటే అతను వై బదులు ఎక్స్ని ఎక్కువగా వినియోగించడానికి ఇష్టపడదని మనం భావించాలి. ఇక్కడ అదొక అంశము. అదేవిధంగా వస్తువులను విభజించవచ్చు చెప్పుకున్నట్టు. సో నెక్స్ట్ వన్, వినియోగదారుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 8వ అంశము, వినియోగదారుడు తనకు లభ్యమైన రెండు వస్తువుల వివిధ సముదాయాలను ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచుకుంటాడు. ఇదే అభిరుచి తరహా. అంటే వస్తువుల విషయంలో వినియోగదారుడు ప్రాధాన్యతను ఉదాసీనత కలిగి ఉంటాడు. ఏంటంటే ఇక్కడ వినియోగదారుడు ఇక్కడ ఎక్స్ మరియు వై అనే వస్తువుని వినియోగించుకునేటప్పుడు ఆరో ప్రమేయం ఏం చెప్పిండు? వై వస్తువు బదులు ఎక్స్ వస్తువుని అధికంగా వినియోగించుకుంటాడు, ఇలా వినియోగాన్ని కోరుకుంటాడు అంటున్నాం. అంటే ఇక్కడ రెండు వస్తువులు తీసుకుంటాడు, ఎక్స్ అనే వస్తువుని వై వస్తువుని. అయితే అతని యొక్క పరిమితమైన ఆదాయాన్ని రెండింటి మీద ఖర్చు పెట్టడం వల్ల వైని తీసుకునే టైంలో ఎక్స్ అధికంగా తీసుకోవాలంటే వైని కొంత తగ్గించుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే వైని తగ్గించుకొని ఎక్స్ని అధికంగా తీసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఈ తీసుకునే టైంలో వై వస్తువుని ఎక్స్ వస్తువుని తీసుకునే క్రమంలో వై వస్తువు తగ్గించుకొని ఎక్స్ వస్తువుని పెంచుకున్నప్పుడు మొదట అంటే అతనికి ఒక అభిరుచి తరహా వస్తుంది అనమాట. అంటే ఒక క్రమ పద్ధతిలో వై వస్తువుని ఎంత తీసుకుంటాడు, ఎక్స్ వస్తువుని ఎంత తీసుకుంటాడు. ఒకవేళ వై వస్తువుని తగ్గించి ఎక్స్ వస్తువుని గనక పెంచినప్పుడు అదొక అభిరుచి తరహా. సో కాబట్టి ఇట్లా అతనికి ఈ రెండు వస్తువుల్ని వినియోగించుకునేటప్పుడు కొన్ని ఒక క్రమ పద్ధతిలో అభిరుచి తరహాలను ఏర్పడతాయి అనమాట. సో ఈ అభిరుచి తరహాలు అనేవి ప్రతి తరహా కూడా ఒకే రకమైన ప్రాధాన్యతని కలిగి ఉంటుంది. ఒకే రకమైన ప్రాధాన్యత అంటే ఒకే రకమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. సో ఈ ప్రయోజనం కలిగి ఉండేటప్పుడు ఏం చేస్తున్నాడు అతను? ఆ యొక్క ప్రాధాన్యత పట్ల ఉదాసీనంగా ఉంటాడు. అంటే ఉదాసీనంగా అంటే ఏంది? దేన్నైనా తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటాడు అనమాట. అంటే ఒకటే పర్మనెంట్గా ఒకటే లేదా స్పెక్యులర్గా ఒకదాన్ని తీసుకునే ఆలోచన ఉండదు. అంటే ఫస్ట్ ఒక వై ఎక్స్ తీసుకునేటప్పుడు ఎంతైతే ప్రయోజనం వస్తుందో వైని తగ్గించి ఎక్స్ పెంచినప్పుడు కూడా అదే ప్రయోజనం వస్తుంది. సో కాబట్టి అన్ని సమాన ప్రయోజనాలు ఇచ్చేటప్పుడు వాటి పట్ల ఏదైనా తీసుకోవడానికి అతను ఆసక్తి కలిగి ఉంటాడు. ఉదాసీనంగా ఉండటం అంటే దేని పట్లైనా అతను కోరికను కలిగి ఉండటము అనేది ఇక్కడ ప్రధాన అంశము. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ అంశాన్ని. సో అది మనకి టేబుల్ వచ్చినప్పుడు ఇంకా మంచిగా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా 9వ అంశం ఏంటి? ప్రాధాన్యత మరియు ఉదాసీనత రెండూను సమాపకాలు లేదా సకాత్మకం. అంటే ఏంటి? ఇక్కడ ప్రాధాన్యత అన్నాం అంటే వినియోగదారుడు అనేక క్రమ పద్ధతులు అనేక అభిరుచి తరహాలు ఉంటాయి.
ఆ అభిరుచి తరహాల యొక్క ప్రాధాన్యత పట్ల ఉదాసీనంగా ఉంటాం. అంటే ఏదైతే కనుక ఒక క్రమ పద్ధతులు ఏర్పరచుకున్న అభిరుచి తరహాలు, ప్రతి ఒక్క అభిరుచి తరహా కూడా సమాన ప్రయోజనిస్తుంది కాబట్టి వాటి పట్ల ఉదాసీనంగా ఉంటాడు. కాబట్టి రెండు సమానంగా ఉంటాయి. అతను ఇచ్చిన ప్రాధాన్యత, అతను ఉదాసీనత ప్రకటించడం, అంటే దేని పట్లైనా తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండటం అనేది రెండు సమాపకాలు లేదా సకర్మకంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ యొక్క ప్రధాన ప్రమేయాలు. కాబట్టి ఈ ప్రమేయాల ఆధారంగా మనం ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ చూడుతున్నాం. అదే ఉదాసీనత అంటే ఏంటంటే ఇక్కడ దేని పట్లైనా, ఏ సముదాయం పట్లైనా లేదా ఏ అభిరుచి తరహా పట్లైనా అతను ఒకే రకమైన ఆసక్తి లేదా ప్రయోజనాన్ని కలిగి ఉండటము. ఉదాసీనంగా అంటే దేని పట్లైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం, సుముఖంగా ఉంటాం అనేది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అలా ఉదాసీనత వక్రరేఖ అంటే ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్, ఆ యొక్క టేబుల్, ఆ యొక్క డయాగ్రామ్ చూద్దాం. భావన, పట్టిక మరియు పటాన్ని గురించి. ఏంటి ఉదాసీనత వక్రరేఖ భావన లేదా ఉదాసీన వక్రరేఖ భావన అంటే ఏంటి అంటే, ఇందాక మనం చెప్పినప్పుడు వినియోగదారుడు ఎక్స్ వస్తువుని వై వస్తువుని తీసుకునేటప్పుడు వై బదులు ఎక్స్ వస్తువుని అధికంగా తీసుకుంటాడు. మనం మామిడి పళ్ళు, కమలా పండ్లు తీసుకుంటాం అనుకుందాం. మామిడి పండ్లను కంటే కమలా పండ్లు అధికంగా తీసుకుంటాడు అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బదులు వై బదులు ఎక్స్ వస్తువుని ఎక్కువగా తీసుకుంటుండు అనుకునేటప్పుడు ఈ అభిరుచి తరహా ఆధారంగా, అంటే అవన్నీ కూడా తీసుకునే క్రమంలో ఒక అభిరుచి తరహాలు ఏర్పడతాయి ఒక క్రమ పద్ధతిలో. తీసుకునేటప్పుడు ఆ యొక్క అభిరుచి తరహాల ఆధారంగా ఒక రేఖని గీస్తాం. దాన్ని మనం ఉదాసీనత వక్రరేఖ అంటాం. అయితే ఈ ఉదాసీనత వక్రరేఖ గీసేటప్పుడు ఏదైతే మనం ఒక అభిరుచి తరహా, రెండో అభిరుచి తరహా, మూడో అభిరుచి తరహా ఉండదో ఆ బిందువులన్నీ కలిపితే వచ్చే రేఖని మనం ఉదాసీనత వక్రరేఖ అంటాం. అయితే అన్ని బిందువులు కూడా అక్కడ ఏ బిందువు కానీ, బి బిందువు కానీ, సి బిందువు కానీ అన్నీ కూడా ఒకే రకమైన సంతృప్తి ఇస్తాయి. అంటే ఇక్కడ రెండు వస్తువులతో కూడుకున్న వివిధ సముదాయాలు సమాన సంతృప్తిని ఇస్తుంటాయి. కాబట్టి ఆ సమాన సంతృప్తినిచ్చే బిందువులను కలపగా వచ్చేదే ఉదాసీనత వక్రరేఖ అంటాం. అది మనం ఇప్పుడు ఆ నెక్స్ట్ పట్టికలో మనకి అది అర్థమవుతుంది ఈజీగా. కాబట్టి రెండు వస్తువులతో కూడిన రెండు సముదాయాల్లో వినియోగదారుడు ఎంపిక చేసుకోవాల్సి వస్తే అతను ఉదాసీనంగా ఉంటాడు. అంటే ఇక్కడ ఒకటో సముదాయము, రెండవ సముదాయము, మూడవ సముదాయము, నాలుగవ సముదాయం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 సముదాయాలు కూడా ఏ సముదాయం తీసుకున్నా కానీ అతనికి సమాన ప్రయోజనం ఇస్తుంది. కాబట్టి వాటి మధ్య ఆ 5 సముదాయాల్లో ఏదైనా ఎంపిక చేసుకోవడంలో అతను ఉదాసీనంగా ఉంటాడు. అంటే దేనినైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే అన్ని బిందువులు కూడా ఒకే రకమైన ప్రయోజనం ఇస్తాయి కాబట్టి దీన్ని ఉదాసీనత వక్రరేఖ అని చెప్పేసి అంటారు. మళ్ళీ దీన్ని సమప్రయోజన రేఖ లేదా సమాన ప్రయోజన రేఖ అని కూడా అంటాము. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ అంటే ఉదాసీనత వక్రరేఖ పైన అన్ని బిందువులు అన్ని బిందువులు మొత్తం సంతృప్తికి సమానంగా ఉంటాయి. కాబట్టి రెండు వస్తువులతో కూడుకున్న వివిధ సముదాయాల సమాన సంతృప్తినిచ్చే బిందువులను కలపగా వచ్చేదే ఉదాసీనత వక్రరేఖ. సో కాబట్టి ఈ అన్ని బిందువులు కూడా సమానమైన సంతృప్తినిస్తాయి. కాబట్టి వాటిలో ఏదైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే అతను ఆ ఎంపిక పట్ల ఉదాసీనంగా ఉంటాడు అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. సో దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ పట్టిక ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కింది పట్టిక మనం ఒక పట్టిక ఇచ్చాము. ఈ పట్టికలో ఏంటి, ఇక్కడ రెండు వస్తువులకు సంబంధించిన వివిధ సముదాయాలని మరియు వినియోగదానికి ఒకే విధమైన సంతృప్తి స్థాయిని తెలియజేసి జడ్ని సూచించను. ఇక్కడ టేబుల్ చూడండి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సముదాయాల్లో ఒకటో సముదాయము, రెండవ సముదాయము, మూడవ సముదాయము, 4, 5 చెప్పుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వస్తువు అంటే మనం మామిడి పళ్ళు అనుకోండి, వై వస్తువు అంటే కమలా పండ్లు అనుకుందాం మనం. అంటే ఫస్ట్ అతను ఒక సముదాయంలో ఏం చేస్తాడు, అతనున్న ఆదాయం స్థిరంగా ఉందనుకున్నాం కదా, ఆ స్థిరమైన ఆదాయంతో అతను ఒక ఎక్స్ వస్తువును మరియు 15 వై వస్తువులు తీసుకుంటాడు. అంటే ఒక ఎక్స్ వస్తువుతో పాటు 15 వై వస్తువులు తీసుకోవడం వల్ల అతనికి వచ్చిన మొత్తం సంతృప్తి ఎంత, దాన్ని జెడ్ అని చూపిస్తున్నాం. జెడ్ అంటే నేను ఏం చెప్తే మీకు అర్థం కావడం కోసం దాంట్లో 20 ఇటుల్స్ ప్రయోజనం వస్తుందని చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. జెడ్ అంటే అసంతృప్తి స్థాయి ఏంది, ఒక ఎక్స్
15 వై వస్తువులు తీసుకుంటే ఎంత వస్తుంది? జెడ్ అనే సంతృప్తి వస్తుంది. జెడ్ అంటే ఎంత అనుకుందాం మనం? 20 యూటిల్స్ అనుకుందాం. ఎంత? 20 యూటిల్స్. ఒకవేళ మనం ఇందాక చెప్పుకున్న ప్రమేయాల్లో అతను ఏమనుకున్నాం మనం? వైకి బదులు ఎక్స్ వస్తువుని ఎక్కువగా తీసుకుంటాడని భావిస్తాం మనం. వైకి బదులు ఎక్స్ వస్తువుని. కాబట్టి అతను ఏం చేసిండు? అది మొదటి సముదాయం. అది రెండవ సముదాయం ఏం చేసిండు అంటే 2 ప్లస్ అంటే 2 ఎక్స్ వస్తువుల్ని 11 వై వస్తువులు తీసుకుంటాడు. అంటే అతను ఏం చేసిండు? తన పరిమితమైన ఆదాయాన్ని ఈ 2 వస్తువుల మీద పూర్తిగా ఖర్చు పెట్టిండు. ఆ ఖర్చు పెట్టడం వల్ల ఒక ఎక్స్ 15 వై వస్తువులు వచ్చినాయి మొదటి సముదాయంలో. రెండో సముదాయం అప్పుడు ఏం చేసిండు? ఎక్స్ వస్తువును అధికంగా తీసుకోవాలంటే ఏం చేయాలి? అతను వై వస్తువుని కొంత తగ్గించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వై కంటే ఎక్స్ వస్తువుని అధికంగా తీసుకుంటాడని మనం ప్రమేయం చేసుకున్నాం మొదటిగానే. కాబట్టి అతను ఏం చేసిండు? 15 నుంచి 11 అంటే 4 వై వస్తువులు తగ్గించుకోవడం వల్ల అతనికి అదనంగా ఎంత వస్తుంది? ఒక ఎక్స్ వస్తువు వస్తుంది. ఒక ఎక్స్ వస్తువు అంటే ఇంత ముందర 1 + 15 ఉంటే ఇప్పుడు రెండవ సముదాయం ఏం చేస్తున్నాడు? 2 ఎక్స్ వస్తువులు మరియు 11 వై వస్తువులు తీసుకుంటాడు. అంటే ఇది రెండవ సముదాయం. ఈ రెండవ సముదాయంలో కూడా ఆయనకి ఎంత సంతృప్తి వస్తుంది? జెడ్ అనే సంతృప్తి వస్తుంది. అంటే జెడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? 20 యూటిల్స్ అనుకుంటాను. అంటే మొదటి సముదాయంలో ఒక ఎక్స్ 15 వై వస్తువులు తీసుకుంటే ఎంతైతే సంతృప్తి వస్తుందో అదేవిధంగా రెండవ సముదాయంలో కూడా 2 ఎక్స్ వస్తువులు మరియు 11 వై వస్తువులు తీసుకుంటే కూడా అదే సంతృప్తి వస్తుంది. అదే సంతృప్తి వస్తుంది అనమాట. ఒకవేళ అతను ఇంకా ఎక్స్ వస్తువుని అధికంగా తీసుకుందాం అనుకుంటున్నాం కదా, కాబట్టి మూడో సముదాయంకి వచ్చిండు. మూడో సముదాయం అంటే అదనంగా ఎక్స్ వస్తువుని తీసుకుంటాడు. 2కి అదనంగా మూడో వస్తువుని తీసుకుంటే వై వస్తువుని ఎంత తగ్గించుకున్నాడు? మళ్ళీ 11 నుంచి 8 తగ్గించుకోండు. అంటే 8కి రావడం వల్ల 3 వస్తువులు తగ్గించుకోవడం వల్ల అదనంగా ఎక్స్ వస్తువు ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ మూడో సముదాయం ఏం చేస్తాడు? 3 ఎక్స్ వస్తువులు 8 వై వస్తువులు తీసుకుంటాడు. సో కాబట్టి ఈ యొక్క మూడవ సముదాయంలో కూడా ఎంత వస్తుంది సంతృప్తి? జెడ్డే వస్తుంది. అంటే 20 యూటిల్స్ ప్రైజ్ వస్తుంది. అంటే ఇతను ఈ 5 సముదాయాల్లో ఒకటో సముదాయం 1 + 15, రెండవ సముదాయంలో 2 ఎక్స్ వస్తువులు 11 వై వస్తువులు, మూడవ సముదాయంలో 3 ఎక్స్ వస్తువులు 8 వై వస్తువులు, నాలుగవ సముదాయంలో 4 ఎక్స్ వస్తువులు 6 వై వస్తువులు, 5వ సముదాయంలో 5 ఎక్స్ వస్తువులు 5 వై వస్తువులు. అంటే ఇక్కడ ఏ సముదాయం తీసుకున్నా, ఒకటో సముదాయం తీసుకున్నా 20 యూటిల్స్ ప్రైజ్ వస్తుంది, రెండవ సముదాయం తీసుకున్నా కానీ 20 యూటిల్స్ ప్రైజ్ వస్తుంది, 5వ సముదాయం తీసుకున్నా కానీ 20 యూటిల్స్ ప్రైజ్ వస్తుంది. అంటే అతను 1, 2, 3, 4, 5 సముదాయాల్లో ఏ సముదాయం తీసుకున్నా ఒకే రకమైన సంతృప్తి వస్తుంది. కాబట్టి అతను దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే క్రమంలో ఏం చేస్తాడు? ఏ సముదాయాన్ని పట్ల ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీనంగా అంటే దేన్నైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, దేని పట్లైనా అభిరుచి కలిగి ఉంటాడు. ఎందుకని అంటే ఒకటో సముదాయం 20 యూటిల్స్ ప్రయత్నిస్తుంది, రెండో సముదాయం 20 యూటిల్స్ ప్రయత్నిస్తుంది, 5వ సముదాయం కూడా 20 యూటిల్స్ ప్రయత్నిస్తుంది. కాబట్టి సమాన ప్రయోజనప్పుడు దేని పట్ల ఉదాసీనంగా ఉండొచ్చు కదా. సో కాబట్టి ఇట్లా ఏ సముదాయం పట్ల అయినా సరే ఉదాసీనంగా ఉంటాడు. కాబట్టి దీన్ని మనం ఉదాసీనత పట్టిక లేదా ఈ యొక్క రేఖ గీస్తే దాన్ని ఉదాసీనత ఒక్క రేఖ అంటాం. కాబట్టి ఇక్కడ 1x + 15y పరిమాణం ఎంతైతే సంతృప్తిస్తుందో మిగిలిన రెండవ సముదాయం, మూడవ సముదాయం, 4వ, 5వ అన్నీ కూడా ఒకే సంతృప్తిస్తాయి. కాబట్టి ఈ వివిధ సముదాయాల పట్ల అతను ఉదాసీనంగా ఉంటాడు. అంటే ఒకటి ఎక్కువ ఇస్తుంది, రెండో తక్కువ ఇస్తుంది లేదు. కాబట్టి ఏ సముదాయం పట్ల ఉదాసీనంగా ఉండడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అందుకే మనం ప్రాధాన్యత ఉదాసీనత సమమాపకాలని చెప్పుకున్నాం ప్రమేయంలో. ప్రాధాన్యత మరియు ఉదాసీనత అంటే ఆ ప్రాధాన్యతలు ఉదాసీనతలు సమానంగా ఉంటాయి ఏదైనా సరే అనేది మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇట్లా మనం ఈ ఉదాసీనత పట్టిక గురించి వివరించుకోవచ్చు. అయితే దీన్ని బట్టి మనం ఉదాసీనత వక్రరేఖని గీస్తాం అన్నమాట. ఏంటిది? ఉదాసీనత వక్రరేఖ. ఏంటి ఉదాసీనత వక్రరేఖ అంటే మనం ఇందాక ఆ పట్టిక ప్రకారము ఇక్కడ x అక్షం తీసుకున్నాం, అదేవిధంగా y అక్షం తీసుకున్నాం. x అక్షం మీద x వస్తువు అంటే యాపిల్స్ అనుకోండి, y వస్తువు మీద కమలాలు తీసుకున్నాం. ఇందాక చెప్పుకున్న పట్టికని మనం ఇక్కడ ఒకసారి మళ్ళీ ఆ పట్టిక ద్వారా మనం ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖ ఇస్తున్నాం. చూడండి, ఫస్ట్ సముదాయం ఏంటి? ఒక ఎక్స్ వస్తువు 15 వై వస్తువులు. ఆ రెండు మరి ఖండించుకున్న దగ్గర ఏ అనే బిందువు పెట్టుకున్నాం మనం. అదేవిధంగా రెండో వస్తువుని అధికంగా తీసుకోవడం కోసం వై వస్తువుని తగ్గించుకున్నాం, అంటే 11 వస్తువులకు తీసుకున్నాం. కాబట్టి 2 ఎక్స్ వస్తువులు
11 వై వస్తువులు తీసుకుంటే ఆ 2 స్పర్శ అంటే ఖండించిన దగ్గర బి పాయింట్ పెట్టుకున్నాం మనం, బి బిందువు. అదేవిధంగా ఎక్స్ వస్తువును అధికంగా కోరుకున్న 3వ సముదాయం కాబట్టి 3 ఎక్స్ వస్తువులు 8 వై వస్తువులు, ఆ 2 ఖండించుకుని కూడా సి బిందువు పెట్టుకున్నాం. అదేవిధంగా 4 ఎక్స్ వస్తువులు 6 వై వస్తువులు తీసుకున్నప్పుడు ఆ 2 ఖండించుకున్న బిందువు డి. చూడండి, నేను పాయింట్స్ చూసా, డాట్స్ రూపంలో తీసుకొచ్చా. ఎక్స్ వస్తువుని వై వస్తువుని డాట్ రూపంలో మీకు అర్థం కావడం కోసం, ఎట్లా వచ్చింది ఆ డయాగ్రామ్ తెలియడం కోసం మీకు ఆ డాట్స్ రూపంలో చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా 5 ఎక్స్ వస్తువులు 5 వై వస్తువులు తీసుకున్నప్పుడు ఈ బిందువు వచ్చింది, అక్కడ 2 ఖండించుకుని కూడా. కాబట్టి ఏ అనే సముదాయము, బి అనే సముదాయం, అక్కడ 1, 2 అని పెట్టుకున్నాం. మన ఇక్కడ నేను ఏ అనే సముదాయము, బి అనే సముదాయము, సి అనే సముదాయము, డి అనే సముదాయం, ఈ సముదాయము. అంటే ఇందులో ఏ సముదాయాన్ని సరే అతను తీసుకోవడానికి ఉదాసీనంగా ఉండడు. అంటే ఏ అనే బిందువు దగ్గర ఎంతైతే ప్రయోజనం వస్తుందో అతనికి ఈ అనే బిందువు వద్ద కూడా అదే ప్రయోజనం వస్తుంది. అదేవిధంగా బి అనే బిందువు వద్ద కూడా అదే ప్రయోజనం వస్తుంది. కాబట్టి ఏ బిందువు అయినా, ఏ అయినా, బి అయినా, సి అయినా, డి అయినా, ఈ అయినా, అన్ని బిందువులు కూడా సమాన ప్రయోజనం ఇస్తున్నాయి. కాబట్టి అతను ఏ సముదాయాన్ని కోరుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, అంటే ఉదాసీనంగా ఉంటాడు. కాబట్టి ఆ బిందువులన్నీ కలిపితే వచ్చే రేఖని మనం ఉదాసీన వక్రరేఖ అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఇండిఫరెన్స్ కర్వ్ అంటాం. ఇండిఫరెన్స్ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ అంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఐసీ రేఖ అని పెట్టి ఇండిఫరెన్స్ కర్వ్ అని చెప్పుకోవాలి అనమాట, ఇండిఫరెన్స్ కర్వ్. సో కాబట్టి ఇక్కడ మనం ఆ యొక్క ఎక్స్ వస్తువు వై వస్తువులు తీసుకున్న ఆ బిందువులు చూసుకున్నట్టయితే మనం ఆ యొక్క బిందువులు కలిపితే వచ్చే రేఖనే మనం ఉదాసీన వక్రరేఖ అంటాం. దీన్నే సమప్రయోజనం అని కూడా, సమప్రయోజనం ఇస్తున్నాయి కాబట్టి ఏ బిందువు ఎంత ఇస్తుందో బి అనే బిందువు కూడా అదే ఇస్తుంది, సి బిందువు కూడా అదే ఇస్తుంది. కాబట్టి అన్ని బిందువులు కూడా ఒకే రకమైన ప్రయోజనం ఇస్తూ ఇచ్చిన రేఖ కాబట్టి దీన్ని సమప్రయోజన రేఖ అని కూడా అంటాం మనం. సో కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ మీద ఎక్స్ తీసుకొని ఈ యొక్క బిందువులన్నీ అంటే వచ్చిన ఏబిసిడి అనే బిందువులు కలిపితే వచ్చే రేఖనే ఉదాసీన వక్రరేఖ అన్నాం. కాబట్టి అన్ని బిందువులు సమాన ప్రయోజనం ఇస్తాయి కాబట్టి ఆ అన్ని బిందువుల పట్ల అతను ఉదాసీనంగా ఉండడానికి అనేది ప్రధానంగా జరుగుతుంది. సో కాబట్టి ఇట్లా మనం ఉదాసీన పట్టిక ద్వారా మనం ఉదాసీనత వక్రరేఖని గీయవచ్చు. ఈ ఉదాసీనత వక్రరేఖ ఎట్లుందంటే మూల బిందువుకి కుంభాకారంగా ఉంటుంది. ఎట్లుంటుంది? మూల బిందువుకి కుంభాకారంగా ఉంటుంది ఈ యొక్క ఐసి రేఖ. అది మనం రెడ్ లైన్తో చూపించిన రేఖ ఐసి రేఖ అనేది, అక్కడ యారో మార్క్తో ఐసి రేఖ పెట్టడం జరిగింది. సో ఇది ఉదాసీనత వక్రరేఖ అంటే మనం రాయాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత మనకి ఇందులో ఉదాసీనత పటం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మన ఉదాసీనత వక్రరేఖకి సంబంధించిన అన్ని అంశాలు తెలుసుకున్నాం. ఉదాసీన వక్రరేఖ అంటే ఏంటి, మరి ఉదాసీనత పట్టిక అంటే ఏంటి, అదేవిధంగా ఉదాసీనత పటం. ఉదాసీనత పటం అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఎక్స్ వై వస్తువుల సముదాయాలు అధిక లేదా అల్ప సంతృప్తిని చూపించే ఉదాసీనత వక్రరేఖను గీయవచ్చు. అంటే వివిధ సంతృప్తి స్థాయిని తెలియజేసే ఉదాసీనత వక్రరేఖల సముదాయాలన్నింటిని కలిపే ఉదాసీనత పటం అంటున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం చూడండి. ఇక్కడ ఏంటి ఉదాసీనత పటం అంటే ఏం లేదు, ఎక్స్ మరియు వై వస్తువులు. మనం ఇందాక చెప్పిన ఎక్స్ అంటే మనం మామిడి పండు అనుకుందాం, వై అంటే కమలా పండు అనుకుందాం. ఈ 2 వస్తువులను తీసుకుంటాడు. సో ఈ 2 వస్తువుల యొక్క వాటితో మనం ఉదాసీనత వక్రరేఖలు గీసినాం. ఇక్కడ ఏం చేసినాం మనం, IC1 ఒక ఉదాసీనత ఇక్కడ చూడండి పట్టికలో ఎక్స్ అక్షం మీద గూడు ఎక్స్ వస్తువుని, వై అక్షం మీద గూడు వై అంటే వై వస్తువుని తీసుకుని ఉదాసీనత వక్రరేఖ ఎట్లా ఉందనుకున్నాం, మూల బిందువు కుంభాకారంగా ఉందన్నాం. ఇక్కడ డైరెక్ట్ గీసినాం మనం. ఏంటి ఇక్కడ IC1 వక్రరేఖ ఒకటి, IC2 రేఖ ఒకటి, IC3 రేఖ ఒకటి. అంటే ఇండిఫరెన్స్ మ్యాప్ అని, ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్ ఏంటి, IC1, IC2, IC3. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, అనేక ఉదాసీనత వక్రరేఖలను ఒకే పటంలో చూపించడమే ఉదాసీనత పటము. అక్కడ 3 ఉదాసీనత వక్రరేఖలు చూపించను. అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఈ పటంలో IC1 ఒకటి అవ్వబడుతుంది, IC2, IC3 పడుతుంది. అయితే ఈ ఉదాసీన వక్రరేఖలతో చూసుకున్నట్టయితే మనం IC1 రేఖ అనేది IC2, IC3
3తో పోలిస్తే తక్కువ సంతృప్తి ఇస్తుంది. అంటే ఎందుకని IC1 మీద తక్కువ వస్తు పరిమాణం ఉంటుంది, IC2 మీద ఎక్కువ వస్తు పరిమాణం తీసుకుంటాం, IC3 మీద ఇంకొద్ది ఎక్కువ తీసుకుంటాం. అంటే ఏంది IC రేఖలు ఉదాసీనత వక్రరేఖలు కుడివైపుకు జరిగే కొలది కుడివైపు అంటే మనం ఆ డయాగ్రామ్కి ఎదురుగా ఉన్నటువంటి IC1కి కుడివైపున IC2 రేఖ, IC2కి కుడివైపున IC3 రేఖ. అంటే ఏంది కుడివైపుకి జరుగుతున్నాయి. అంటే కుడివైపుకి జరిగే కొలది ఏమైతుంది సంతృప్తి అనేది పెరుగుతుంది. కాబట్టి IC1 కంటే IC2 రేఖ ఎక్కువ సంతృప్తి ఇస్తుంది, IC2 కంటే IC3 రేఖ ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పటంలో IC1 రేఖ అనేది అంటే IC1 అనే ఉదాసీనత వక్రరేఖ IC2 మరియు IC3 ఉదాసీనత వక్రరేఖలతో పోలిస్తే తక్కువ సంతృప్తి ఇస్తుంది. ఎందుకంటే IC2 IC3 కంటే ఎడమ వైపున అంటే తక్కువలో ఉంది, ఎడమ వైపు ఉంది కాబట్టి IC1 రేఖ అది తక్కువ సంతృప్తి ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఉదాసీనత పాఠం అంటే ఏంటంటే రెండు వస్తు సముదాయాలని అది ఎక్కువ సంతృప్తి ఇచ్చే కానీ లేదా తక్కువ సంతృప్తి అల్ప అంటే తక్కువ సంతృప్తి ఇచ్చే ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖని మనం ఒకే పటంలో చూపించినట్టయితే దాన్ని ఉదాసీనత పటం అంటాం. అంటే వివిధ సంతృప్తి స్థాయిలను తెలిపే ఉదాసీనత వక్రరేఖల సముదాయం. అంటే 3 వక్రరేఖలు ఉన్నాయి, ఇక్కడ 3 వక్రరేఖల సముదాయాన్ని మనం ఉదాసీనత పటం అంటాం. ఇట్లా మనం ఉదాసీనత పటం అంటే తెలుసుకోవచ్చు. దీని తర్వాత మనం ఇంకొకటి ప్రధానమైనది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిస్థాపన ఉపాంతరేటు. ఉదాసీనత వక్రరేఖలు ఇంకా మెయిన్ కాన్సెప్ట్ అనేది ఏంటిదంటే ప్రతిస్థాపన ఉపాంతరేటు. ఏంటి ప్రతిస్థాపన ఉపాంతరేటు అంటే ప్రతిస్థాపన అంటే ఒకదాని బదులు మరొక దాన్ని ప్రవేశపెట్టడం. ప్రతిస్థాపించడం అంటే ఏంది ఒక వస్తువు బదులు ఇక్కడ మరొక వస్తువుని ప్రతిస్థాపించడము. ఇందాక ఏం చేసిన మనం y బదులు x తీసుకుంటున్నాం అంతే కదా. అంటే xని అధికంగా తీసుకోవాలంటే yని కోల్పోతున్నాం. కాబట్టి ఇక్కడ దేన్ని చేస్తున్నాం ఇక్కడ y బదులు xని ప్రతిస్థాపన చేస్తున్నాం ఒక వస్తువు బదులు మరొక దాన్ని. అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటాం ఇంగ్లీష్లో. మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏంటి ప్రతిస్థాపన ఉపాంత రేటు. అంటే ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణలో ఈ యొక్క ప్రతిస్థాపన ఉపాంత రేటు అనేది అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే దీని మీదనే ఉదాసీనత వక్రరేఖ అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాసీనత వక్రరేఖ మూల బిందువుకి కుంభాకారంగా ఉండటంలో ప్రధాన కారణం ఏంటంటే ప్రతిస్థాపన ఉపాంత రేటు అనేది ఇక్కడ ప్రధానము ఏంటో తెలుసుకున్నాం దాన్ని. కాబట్టి ఇక్కడ ఒక వస్తువు బదులు మరొక వస్తువును లేదా ఒక వస్తువు కోసం మరొక వస్తువును ఎంత ప్రతిస్థాపన చేసుకుంటామో తెలిపేదే ప్రతిస్థాపన ఉపాంత రేటు. అంటే ప్రతిస్థాపన అంటే ఉదాహరణ బదులు, ఉపాంత రేటు అంటే ఉపాంత అంటే ఏం చెప్పాను అదనంగా. అంటే అదనంగా ఒక వస్తువుని ఎంత ప్రతిస్థాపిస్తాం అనేది ఇది తెలుపుతుంది అనమాట. దీన్ని మనం ఈ క్రింది ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. ఏంటి ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇక్కడ సముదాయాలు చేసుకున్నాం. ఇందాక మనం వేసుకున్న డయాగ్రామ్ పట్టిక 1వ సముదాయము 2వ సముదాయము 3. అంటే ఫస్ట్ సముదాయం ఇప్పుడు ఏం చేసిన మనం ఒక x వస్తువుని 15 y వస్తువులు తీసుకున్నాం. ఓకేనా. 4th టేబుల్లో మనం x కోసం ఫస్ట్ టేబుల్లోనేమో సముదాయాలు చూసినాం, 2వ టేబుల్లో x వస్తువు తీసుకున్నాం, 3వ టేబుల్లో y వస్తువు, 4వ టేబుల్లో x కోసం yని ఎంత ప్రతిస్థాపన చేస్తున్నాం దాని రేట్ ఎంత తెలుసుకుంటున్నాం మనం. కాబట్టి ఇక్కడ 1వ సముదాయం ఇప్పుడు ఏం చేసినాం మనం ఒక x వస్తువు 15 y వస్తువులు తీసుకుంటాను. అయితే మనం ఏం చేద్దాం అనుకున్నాం x వస్తువుని అధికంగా తీసుకుంటానే ప్రమేయం చేసుకున్నాం మొదట్లోనే అనుకుంటున్నాం మనం అంతే ఇది. సో కాబట్టి రెండో వస్తువుని x తీసుకోవాలంటే y వస్తువుని మనం ఏం చేయాలి దాని బదులు దీన్ని ప్రతిస్థాపించాలంటే ఎంత కోల్పోవాలి మనం అంటే దాన్ని తగ్గించుకున్నాం y వస్తువుని ఎంత 15 11 తీసుకున్నాం. అంటే ఎంత తగ్గించను 4 వస్తువులు తగ్గించను. ఎంత చేసిను 4 వస్తువులు. కాబట్టి y అనే వస్తువుల్ని 4 వస్తువులు తగ్గించుకుంటే x వస్తువు అనేది అదనంగా ఒకటి వచ్చింది. అంటే 1+2 అయింది. అంటే అదనంగా దానికి 1 కలిసింది. ఈ x వస్తువు అనే దాన్ని 2 తీసుకోవాలనుకుంటే y వస్తువుని 15 నుంచి 11 తీసుకున్నాం. అంటే 4 కోల్పోయాను. అంటే ఇక్కడ x కోసం yని ఎంత ప్రతిస్థాపించను
అంటే ఎక్స్ అనే వస్తువు కోసం వై వస్తువుని ఎంత కోల్పోయాను అంటే 4. అంటే ఏం చేసిన ఇక్కడ దీని రేట్ ఎంత ఉంది 4:1. అంటే ఎక్స్ అనే వస్తువును ఒకటి అదనంగా తీసుకోవాలంటే మనం వైని ఎంత కోల్పోయాను అంటే 4 వస్తువుల్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి రెండవ సముదాయం ఇప్పుడు ఎక్స్ కోసం వై యొక్క ప్రతిస్థాపన ఉపాంత రేట్ ఎంత అంటే 4:1. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అంశము. అదేవిధంగా మూడో సముదాయం చూసుకున్నప్పుడు ఏం చేసిన ఎక్స్ వస్తువుని ఇంకొకటి అదనంగా తీసుకోవాలనుకున్నప్పుడు 2 నుంచి 3కి తీసుకుందాం అనుకున్నప్పుడు వై వస్తువుని ఎంత కోల్పోయాను అంటే 11 నుంచి 8 మాత్రమే తీసుకుంటాను. అంటే 3 ఎక్స్ వస్తువులు 8 వై వస్తువులు అంటే 11 నుంచి 8 ఎంత కోల్పోతున్నాం అంటే 11 ఎంత తగ్గినాయి 3 వస్తువులు. అంటే వై వస్తువులను 3 తగ్గించుకుంటే ఎక్స్ వస్తువు అనేది ఒకటి అదనంగా వచ్చింది. అంటే ఎక్స్ కోసం వైని ఎంత ప్రతిస్థాపిస్తున్నాం అంటే 3 వస్తువులు. అంటే 3 వై వస్తువు స్థానంలో ఒక ఎక్స్ వస్తువుని అదనంగా తీసుకుంటున్నాం మూడో సముదాయంలో. కాబట్టి ఇక్కడ ప్రతిస్థాపన ఉపాంత రేటు 3:1 3:1 అని చెప్పుకుంటున్నాం. ఓకేనా, అర్థమవుతుందా? ఏం చేస్తున్నామంటే ఎక్స్ అనే వస్తువును అదనంగా తీసుకోవడానికి వైని ఎంత కోల్పోతున్నాం ఎంత ప్రతిస్థాపన చేస్తున్నాం ఎక్స్ కోసం అనేది ఇక్కడ కనిపెడుతుంది. తర్వాత 4వ సముదాయం అప్పుడు చూస్తే ఏమైంది అంటే 4 ఎక్స్ వస్తువులు తీసుకోవాల్సి వస్తే మనం వై వస్తువులు ఎంత కోల్పోవాల్సి వస్తుంది 3 నుంచి 4కి ఒకటి అదనంగా తీసుకుంటాను. ఎక్స్ వస్తువు వై వస్తువు 8 నుంచి 6 మాత్రమే తీసుకోండి. అంటే ఎంత కోల్పోయాను 2 వస్తువులే. కాబట్టి 4వ దగ్గర ప్రతిస్థాపన రేటు 2:1 2:1. ఇక్కడ మళ్ళీ ఏమైంది ఇక్కడ ఐదవ సముదాయం దగ్గర అంటే ఇంకా అదనంగా 4కి ఇంకొక అదనంగా ఎక్స్ వస్తువు తీసుకోవాలనుకుంటే వై వస్తువుని 6 నుంచి ఎంతకు తగ్గించుకున్నాం 5కి అంటే 1 తగ్గించాం. అంటే ఇక్కడ ఏమైంది 1:1 అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి మనకి అంటే ఇక్కడ ప్రతిస్థాపన ఏంటంటే వై వస్తువుకు బదులు ఎక్స్ వస్తువును ప్రతిస్థాపన చేసుకుంటూ పోతే ప్రతిస్థాపన ఉపాంత రేటు క్రమంగా క్షీణించింది. ఫస్ట్ టైం 4 ఇక్కడ చూడండి లాస్ట్ కాలంలో ఎక్స్ కోసం వై ప్రతిస్థాపన రేట్లో రెండో సముదాయం ఇప్పుడు 4:1, మూడో సముదాయం ఇప్పుడు 3:1, 4వ సముదాయం ఇప్పుడు 2:1, 5వ సముదాయం ఇప్పుడు 1:1. అంటే ఎందుకన్నా ఫస్ట్ 4 కోల్పోయాను, తర్వాత ఇంకొక అదనంగా ఎక్స్ వస్తువులు 3 కోల్పోయాను, తర్వాత అదనంగా అంటే 2 కోల్పోయాను, తర్వాత ఇంకోటి 1 కోల్పోయాను. అంటే ఎక్స్ వస్తువును అదనంగా తీసుకుంటుంటే వై యొక్క ప్రతిస్థాపన ఉపాంత రేటు అంటే ఎక్స్ కోసం వై చేసే ప్రతిస్థాపన ఉపాంత రేటు అనేది క్రమంగా క్షీణించింది. ఫస్ట్ 4 కోల్పోయాను, తర్వాత ఎంత కోల్పోయాను 3, తర్వాత 2 వస్తువుల కోసమే ఎక్స్ వచ్చింది. ఫస్ట్ టైం 4 వస్తువులు కోల్పోతే 1 ఎక్స్ వచ్చింది, తర్వాత 3 వస్తువులు కోల్పోతే 1 ఎక్స్ వచ్చింది, తర్వాత 2 వస్తువులు కోల్పోతే 1 ఎక్స్ వచ్చింది. అంటే ఏంది మనం ఈ యొక్క ఎక్స్ని అదనంగా ప్రతిక్షేపిస్తుంటే అదనపు రేటు అంటే వై యొక్క అదనపు రేటు ప్రతిస్థాపన అనేది క్రమంగా క్షీణించింది. 4 నుంచి 3కి, 3 నుంచి 2కి, 2 నుంచి 1కి. కాబట్టి ఇక్కడ ప్రతిస్థాపన ఉపాంత రేటును మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ఒక ప్రిన్సిపల్ ఇచ్చినాం. ఏంటి MRS XY = ΔY/ΔX. ఏంటి MRS అంటే ఏంది మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ XY. అంటే XY వస్తువుల యొక్క ఎక్స్ కోసం వైని ప్రతిస్థాపన ఉపాంత రేటు ఎట్లా వస్తుందంటే వై వస్తు వినియోగం ΔY అంటే అర్థం ఏంటి పక్కన చూపించాను మనం వై వస్తు వినియోగంలో మార్పు బై ఎక్స్ వస్తు వినియోగంలో మార్పు అయితే అప్పుడు మనకి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ XY గురించి తెలుసుకుంటాం. అంటే ఇక్కడ కూడా ఏమైందంటే ఒక వస్తువుని అంటే ఎక్స్ వస్తువుని మనం అదనంగా వినియోగించుకున్నాం 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 5కి అదనంగా ఉపయోగించుకుంటున్నాం. అంటే అదనపు వస్తువుని వినియోగించుకోవడం వల్ల అదనపు తగ్గిందేడా. ఎందుకని ఫస్ట్ టైము 1 నుంచి 2కి ఎక్స్ని అదనంగా తీసుకుంటే 4 కోల్పోయాను, 2 నుంచి 3 అదనంగా 1 వస్తువుని అంటే 3 సముదాయానికి వచ్చేసరికి 1 వస్తువుని అదనంగా 3 కోల్పోయాను. అంటే ఎందుకు తక్కువ కోల్పోతున్నాను అంటే దీని ప్రయోజనం తగ్గుతుంది కాబట్టి ఎక్స్ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం అక్కడ ప్రతిస్థాపన క్రమంగా క్షీణిస్తుంది అనమాట. సో కాబట్టి ఈ ప్రతిస్థాపన ఉపాంత రేటు క్షీణించడం వల్లే మనకి ఈ ఉదాసీన వక్రరేఖ ఎట్లుంటుంది కుంభాకారంలో ఉంటుంది. ఎందుకని కుంభాకారం ఉంటుంది మనం అంతా చెప్పుకున్నాం
కుంభాకారం ఉంటుంది, ఉదాసీనత వక్రరేఖ అని. ఎందుకు ఉంటుందంటే కుంభాకారంలో అంటే ఒక వస్తువుని బదులు మరొక వస్తువుని కోల్పోయే రేటు అంటే ప్రతిస్థాపన ఉపాధి రేటు క్రమంగా క్షీణిస్తుంది. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ కుంభాకారంలో ఉంటుంది. ఇట్లా మనం ఈ ఉదాసీనత వక్రరేఖకి సంబంధించిన అంశాలని తెలుసుకుందాం. సో ఈ అంశాలు తెలుసుకోవడం వల్ల తర్వాత మనం వినియోగదారుని యొక్క సమతుల్యాన్ని తెలుసుకోగలుగుతాం. మరియు మనం ఎట్లుంటుంది సమతుల్యం, వినియోగదారు సమతుల్యం ఎట్లుంటాడు అనే దాన్ని మనం తెలుసుకుందాం.